మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. 11వ మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది ఎవడు మీకు ఇచ్చును అంటున్నాడు. సో ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని గురించి, ఆస్తిపాస్తుల గురించి, ఈ సిరి సంపదల గురించి యేసుక్రీస్తు వారు చెప్తున్నప్పుడు ఆయన పదే పదే ఉచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే నమ్మకత్వము అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. గృహ నిర్వాహకుడు అని ప్రారంభించాడు. 16 అధ్యాయం 1వ వచనం. ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. సో మీరు నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలి. గృహ నిర్వాహకుని యొక్క ఈ ఇంటిని మేనేజ్ చేసేటువంటి వ్యక్తి యొక్క తొలి లక్షణమే విశ్వాస్యత, నమ్మకత్వము. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము 1వ వచనం నుంచి చదువుతున్నా చూడండి. ఎలాగూ క్రీస్తు సేవకుల మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుల మరియు ప్రతి మనుష్యుడు మమ్మను భావించవలను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడయ్యుండుట ఆవశ్యము అని మాట్లాడుతున్నాడు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఇట్లాంటి మాటలే ఉంటాయి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి అని పేతురు గారు కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. తీతు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. సో కాబట్టి గృహ నిర్వాహకులుగా ఉండుట అనేది నమ్మకంగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి. చాలా మంచి విశ్వాస్యతతో మనము దీనిని అప్పగించబద్దులమై ఉన్నాము. ఏదండి, మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి. సో డబ్బుల విషయంలో కూడా దేవుడు మనల్ని గృహ నిర్వాహకులుగా ఉంచారంటే మేనేజర్గా ఉండడానికి. డబ్బు మంది కాదు, ఈ ఆస్తి మంది కాదు,